భోగాపురం వైభోగాపురంగా మారబోతుంది. భోగాపురం ఎక్కడుంది? భోగాపురం విజయనగరం జిల్లాలో ఉంది. భోగాపురం విశాఖపట్నానికి సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో. భోగాపురాన్ని ఎయిర్పోర్ట్ కి ఎంచుకోవడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఏమేమి ఉంటుందంటే, భోగాపురానికి హైవే కనెక్టివిటీ దగ్గరగా ఉంది. ఫ్యూచర్ లో విస్తరణ చేయడానికి అనుకూలంగా ఆ ఏరియాలో తగినంత భూమి కూడా అనుకూలంగా ఉంది. అందుకే భోగాపురాన్ని ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు ఎంచుకోవడం అంటే, ఆల్రెడీ విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కదా. మరి కొత్తగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చింది అంటే, విశాఖపట్నం విమానాశ్రయం కేవలం నౌకాదళం ఆధీనంలో మాత్రమే ఉంది. అక్కడ గల సర్వీసులు కొన్ని పరిమితానికి అనుకూలంగా ఉన్నాయి. ఆ పరిమితులను మించి ఆ సర్వీసులు ఇవ్వడానికి కుదరదు అన్నట్లుగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలని నిర్ణయించుకుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు కూడా అధికారికంగా ప్రకటించింది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత ఉత్తరాంధ్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండదు? నిజంగా ఉత్తరాంధ్ర ఆర్థిక పరిస్థితి మారబోతుంది. అయితే అలా మారడానికి కొన్ని కనెక్టివిటీ అవకాశాలు ఉండాలి. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సర్వీసులు బలంగా ఉండాలి. అంటే అంతర్జాతీయ స్థాయిలో విదేశాల నుంచి కూడా ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికుల సంఖ్య పెరగాలి. అదే విధంగా భోగాపురంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ గానీ, హోటల్స్ గానీ వస్తే అక్కడ విస్తృతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ విషయంలో చాలా మేలు జరుగుతుంది. అదే విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఎప్పుడు ఉంటుంది? అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆధునాతన ఇంటీరియర్ తో డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించినప్పుడు చూస్తే లోపల ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ నిజంగా మనం షాక్ గురయ్యేటువంటి విధంగా. ఈ ఆధునిక టెర్మినాలజీ వల్ల విదేశీ ప్రయాణికులను, అంతర్జాతీయంగా ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి ప్రయాణికులకు భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో సుమారుగా 3,800 మీటర్ల రన్వే ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రయాణికులను తొలి దశలో 63 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా నిర్వహణ ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ లో దీన్ని ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ ఫీల్డ్ సంస్థతో అభివృద్ధి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 1, 2026 ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర విమానయాన పౌర సరఫరాల శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 2000 బస్సులతో 5,000 మంది పోలీస్ బలగాలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా సుమారుగా లక్షల మంది ప్రజాజనం కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.